రిమూవల్ ఆఫ్ అట్రాక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ పేరుతో హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఫుట్పాత్లపై అక్రమంగా షాపులు నిర్మించి పాదచారులకు ట్రాఫిక్ కి ఇబ్బందులు సృష్టిస్తున్న షాపులని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు కలిసి కూల్చివేశారు. కొన్ని ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఫుట్పాత్లని కబ్జా చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఖైరతాబాద్ చార్మినార్ జోన్ పరిధిలోని ప్రధాన రహదారులపైన అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చివేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలోనే కూల్చివేతలుంటాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఫుట్పాత్ డ్రైవ్ ని చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా రోడ్లపై అడ్డుగా వెలసిన ఈ దుకాణాలన్నింటినీ కూల్చివేసే పనిలో పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలు, అదేవిధంగా రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ట్రాఫిక్ పాదచారులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినటువంటి అధికారులు ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 6 జోన్లలో కూడా ఈ వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జీహెచ్ఎంసీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఖైరతాబాద్ జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చేశారు. ఇటీవల చింతల్ బస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దాంతోపాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండేటువంటి ముషీరాబాద్ సర్కిల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సుందరయ్య పార్క్ చుట్టూ అదేవిధంగా అంబేద్కర్ కాలేజ్ రోడ్ లో ఉండేటువంటి ఫుట్పాత్ ఆక్రమణలను, రోడ్డు ఆక్రమణలను తొలగించడం జరిగింది. తాజాగా ఇక చార్మినార్ జోన్ లో ఉండేటువంటి చాంద్రాయన్ గుట్ట, బర్లగూడ రోడ్ లో ఉండేటువంటి ఫుట్పాత్ ఆక్రమణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగించారు. వీటన్నింటినీ తొలగించడం ద్వారా రోడ్డుపైన ట్రాఫిక్ లేకుండా, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడడంతో పాటు పాదచారులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళు నడిచే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తే సిటీలో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లలో ప్రధానమైనటువంటి రోడ్లు దాదాపు 5,000 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇందులో చిన్నగా అంటే చిన్న రోడ్లు, కొంత చిన్న రోడ్లు ఉండడం, అక్కడ ట్రాఫిక్ కంజెక్షన్ ఎక్కువగా ఉండడం, ప్రజల రద్దీ అంటే నడుచుకుంటూ వెళ్లేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం కారణంగా అక్కడైతే కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ప్రాంతాల్లో మొదటిగా అధికారులు డిసైడ్ చేశారు. ఎవరెవరైతే ఫుట్పాత్లపైకి వచ్చారు, ఎవరెవరైతే రోడ్డును కబ్జా చేశారు, రోడ్డు మీదకి తమ వ్యాపారాలను విస్తరించారు అనేది చూసి వాటన్నింటినీ వెనక్కి జరిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నింటినీ తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా పర్మనెంట్ గా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు, ఇక హైదరాబాద్ లో ఇంకా ఏ ప్రాంతాల్లో ఈ ఫుట్పాత్ డ్రైవ్ కంటిన్యూ కాబోతోంది? ముఖ్యంగా రద్దీగా ఉండేటువంటి నాంపల్లి, అదేవిధంగా ఇటు అఫ్జల్గంజ్ ప్రాంతాలు, దాని తర్వాత ఇటు చూస్తే కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాలు ఇటువైపు ఉండగా ఇక మిగిలిన ప్రాంతాలు వచ్చేసి ఇటు నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఈ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్ ప్రాంతంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. హిమాయత్ నగర్, హ్యాబిట్స్ ఈ ప్రాంతాలు అన్ని కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మేదీపట్నం బస్ స్టాప్ కానీ, మేదీపట్నం నుంచి మేదీపట్నం నుంచి ఓల్డ్ సిటీకి వెళ్లేటువంటి రోడ్లలో అదేవిధంగా ఉంటుంది. మేదీపట్నం నుంచి తాళ్లగడ్డ, గుడిమల్ కాపూర్ మార్కెట్ వెళ్లేటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా ఉంది. ఈ విధమైనటువంటి అనేక ప్రాంతాల్లో ఉండగా ఇక సిటీకి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు అల్వాల్ కానీ, అదేవిధంగా మల్కాజ్గిరి కానీ ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ప్రాంతాల్లో కూడా అంటే ఎక్కడైతే రద్దీ రోడ్లు ఉంటాయో రద్దీ రోడ్లలో వెంట కిలోమీటర్ వరకు లేదంటే 500 మీటర్ల వరకు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మనం చూస్తే ఎక్కువగా విస్తరించినటువంటి ప్రాంతాల్లో ఐటీ ప్రాంతం మాదాపూర్ కానీ, అదేవిధంగా కొండాపూర్ ప్రాంతాలు కానీ, గచ్చిబౌలి ప్రాంతాలు కానీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా రోజు రోజుకు రద్దీ ఎక్కువగా పెరిగిపోతుంది. అక్కడ కూడా ఫుట్పాత్ల ఆక్రమణ జరిగింది. వాటిపైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు మియాపూర్, లింగపల్లి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని రోడ్లు చాలా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవేకు ప్యారలల్ గా పక్కనే సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటిని కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించి రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల వైపు కూడా అధికారులు దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఇక చూస్తే ఎల్బీ నగర్ నుంచి
ఇటు దిల్సుఖ్ నగర్ Okay. నుంచి మలక్పేట్, దిల్సుఖ్ నగర్ నుంచి హైత్ నగర్ వరకు ఉండేటువంటి మెయిన్ రోడ్ తో పాటు అనేక ప్యారలల్ రోడ్స్, చిన్న చిన్న రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే రద్దీగా మారిపోయిందో, ఎక్కడెక్కడ కొత్తగా షాప్స్ వచ్చాయో వాటి దగ్గర రద్దీ పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ ఫుట్పాత్ డ్రైవ్ జరిగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు.